నమస్కారం. ఈరోజు మనం భారత ఆర్థిక సర్వే 2025-26లోని కీలకము అంశాలను విశ్లేషించబోతున్నాం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవాళ్లకు ఉపయోగపడేలా ప్రతి పాయింట్ను వివరంగా చర్చిద్దాం. ఈ ఆర్థిక సర్వే ఒక అద్భుతమైన మాటతో మొదలవుతుంది. భారత్ ఒకేసారి మ్యారథాన్ మరియు స్ప్రింట్ రెండింటినీ పరుగెత్తాలి. అంటే దీని అర్థమేంటి? మనం దీర్ఘకాలిక స్థిరత్వం అనే మ్యారథాన్ కోసం బలమైన పునాదులు వేసుకోవాలి. అదే సమయంలో తక్షణ వృద్ధి అనే స్ప్రింటును కూడా అందుకోవాలి. ఈ రెండు లక్ష్యాల మధ్య సమతుల్యం సాధించడమే ఈ సర్వే యొక్క ప్రధాన ఉద్దేశ్యం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా మన ఆర్థిక వ్యవస్థ మొత్తం ఎలా ఉందో చూద్దాం. ఆ తర్వాత ఒక్కో రంగంలోకి, అంటే సేవలు, పరిశ్రమలు, వ్యవసాయం, ఇలా అన్నింటిలోకి లోతుగా వెళ్ళి పరిశీలిద్దాం. చివరగా మన దేశ భవిష్యత్తు కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలేంటో తెలుసుకుందాం. సరే, మొదటి భాగంతో మొదలు పెడదాం. అదే మన ఎకానమీ బిగ్ పిక్చర్. ప్రపంచమంతా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంటే భారతదేశం మాత్రం ఒక ఆశాకిరణంగా ఎలా నిలుస్తుందో, తన వృద్ధి పరిధిని ఎలా పెంచుకుంటోందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ సర్వేలో అందరి దృష్టిని ఆకర్షించే నంబర్ ఇదే, 7.4%. ఇది FY26కి అంచనా వేసిన మన వాస్తవ జీడీపీ వృద్ధి రేటు. ఈ నంబర్తో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలవబోతోంది. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ముఖ్యమైన అంకె. వృద్ధి రేటు బాగుంది, సరే, మరి ఉద్యోగాల సంగతి ఏంటి? ఇక్కడ కూడా ఒక మంచి పరిణామం కనిపిస్తోంది. కేవలం 7 నెలల్లోనే నిరుద్యోగిత రేటు 5.6% నుంచి 4.8%కి తగ్గింది. అంటే ఆర్థిక వ్యవస్థ కేవలం కాగితం మీద పెరగడమే కాదు, నిజంగా జనానికి ఉపాధి కల్పిస్తోందని అర్థం. ఇది కూడా పరీక్షలకు చాలా కీలకమైన డేటా. అసలు ఈ 7.4% గ్రోత్ వెనక ఏముంది? దేనివల్ల ఇది సాధ్యమైంది? ఈ టేబుల్ మనకు ఆకత చెబుతుంది. చూడండి, ప్రజల కొనుగోలు శక్తి అంటే ప్రైవేట్ వినియోగం 7%తో చాలా బలంగా ఉంది. దానికంటే ముఖ్యంగా పరిశ్రమలు పెట్టే పెట్టుబడులు ఏకంగా 7.8% వృద్ధి చెందుతున్నాయి. భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకానికి ఇది సంకేతం. ఈ రెండు మన ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నాయి. ఇప్పుడు మన ఎకానమీకి అసలైన డ్రైవింగ్ ఫోర్స్ అదేనండి, సర్వీస్ సెక్టార్ గురించి చూద్దాం. మన దేశ వృద్ధి కథలో ఈ రంగం ఎలా కొత్త శిఖరాలను చేరుకుందో ఒక్కసారి పరిశీలిద్దాం. 9.1%. ఇది మామూలు నంబర్ కాదు. ఇది సేవల రంగం అంచనా వేస్తున్న వృద్ధి రేటు. మన మొత్తం జీడీపీ గ్రోత్ రేట్ 7.4% కంటే కూడా ఇది చాలా ఎక్కువ. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం ఎంత వేగంగా దూసుకుపోతోందో. ఈ రంగం ప్రభావం ఎంతలా ఉందంటే, మన మొత్తం ఎకానమీలో సగానికి పైగా వాటా దీనిదే. అంతేకాదు, టెక్నాలజీ స్టార్టప్స్లో మనల్ని ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలబెట్టింది. ఇక ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలన్నీ తమ ఆఫీసుల్ని ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాయి. మన సేవల ఎగుమతులు కూడా ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. ఇప్పటిదాకా మనం రెగ్యులర్ సెక్టార్స్ గురించి మాట్లాడాం కదా, కానీ సర్వే ఒక కొత్త, చాలా ఇంట్రెస్టింగ్ ఏరియాని మన ముందుకు తెస్తుంది. దాని పేరే ఆరెంజ్ ఎకానమీ. ఇది భవిష్యత్తులో మన ఆర్థిక వ్యవస్థకు మంచి బూస్టిచ్చే అవకాశముంది. ఇంతకీ ఈ ఆరెంజ్ ఎకనామీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన సృజనాత్మకత, మన సంస్కృతి అంటే సినిమాలు, సంగీతం, డిజైన్ ఇలాంటి వాటిపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ. పోటీ పరీక్షలలో ఇలాంటి కొత్త టర్మ్స్ అడిగే అవకాశముంటుంది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. సర్వీసుల తర్వాత ఇప్పుడు మన దేశానికి ఇండస్ట్రియల్ బ్యాక్బోన్ అయిన పరిశ్రమల రంగం వైపు వెళదాం. ఈ రంగం కేవలం కోలుకోవడమే కాదు, ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. ఈ చార్ట్ చూస్తే మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతోంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మళ్లీ ఊపందుకుంటోంది. మొదటి క్వార్టర్తో పోలిస్తే రెండో క్వార్టర్లో గ్రోత్ రేట్ బాగా పెరిగింది. ఇది ఈ రంగంలో పనులు వేగవంతమయ్యాయని చూపిస్తోంది. ఈ గ్రోత్కి ఒక ముఖ్య కారణం ప్రభుత్వం తీసుకొచ్చిన PLI స్కీమ్స్. వాటి రిజల్ట్స్ చూడండి. లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, ఏకంగా 12 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను కూడా సృష్టించాయి. అంటే ఈ పథకాలు నేరుగా ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. పరిశ్రమలు పెరగాలంటే ఇన్నోవేషన్ చాలా అవసరం కదా. ఆ విషయంలో మనం సాధించిన ప్రోగ్రెస్ చూడండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో కొన్ని సంవత్సరాల క్రితం 66వ ర్యాంకులో ఉన్న మనం ఇప్పుడు ఏకంగా 38వ ర్యాంకుకొచ్చాం. ఈ కొత్త ఆలోచనలే మన ఇండస్ట్రీస్ భవిష్యత్తుకు పునాది. సరే, ఇప్పుడు మన దేశంలో ఎక్కువ మంది ఆధారపడి జీవించే వ్యవసాయ రంగం గురించి మాట్లాడుకుందాం.
ఇది మనకు ఆహారాన్ని అందించడమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోని కోట్ల మందికి ఆదాయాన్ని కూడా ఇస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మార్పులు కనిపిస్తున్నాయి. కేవలం పంటల మీదే ఆధారపడకుండా పశుపోషణ లాంటివి బాగా పెరుగుతున్నాయి. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఉపాధి హామీ పథకానికి డిమాండ్ తగ్గుతోంది. అంటే బహుశా ప్రజలు వ్యవసాయేతర పనుల వైపు వెళ్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న ఒక ముఖ్యమైన మార్పు. ఏ దేశానికైనా సరే అభివృద్ధికి పునాది మౌలిక సదుపాయాలే, అంటే రోడ్లు, కరెంట్, కనెక్టివిటీ లాంటివి. మరి ఆ విషయంలో మన దేశం ఎంత బలంగా ఉందో చూద్దాం. 4 రెట్లకు పైగా. ఆలోచించండి, కేవలం 8 ఏళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు ఇంతలా పెరిగింది. ఇది కేవలం రోడ్లు, బిల్డింగ్ల కోసం కాదు, మన భవిష్యత్తు కోసం చేస్తున్న అతిపెద్ద పెట్టుబడి. ఈ పెట్టుబడి ఫలితాలు ఎలా ఉన్నాయో చూడండి. హైస్పీడ్ రోడ్లు 10 రెట్లు పెరిగాయి. ఎయిర్పోర్ట్ సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువైంది. దేశంలో పవర్ కట్స్ అనే మాటే దాదాపు లేదు. చివరికి స్పేస్లో కూడా మనం కొత్త రికార్డులు సృష్టిస్తున్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్న మౌలిక సదుపాయాల విప్లవమిది. ఇప్పుడు దాకా మనం నంబర్స్, సెక్టర్స్ గురించి చూశాం. కానీ ఈ సర్వే అసలు ఉద్దేశ్యం, మన దేశ భవిష్యత్ విజనేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం వృద్ధి రేటు గురించే కాదు, వికసిత భారత్ అనే మన పెద్ద లక్ష్యం వైపు ప్రయాణం. వ్యూహాత్మక అనివార్యత. ఈ పదం కొంచెం కొత్తగా అనిపించొచ్చు, కానీ ఇది చాలా పవర్ఫుల్ ఐడియా. దీని అర్థమేంటంటే మనం కేవలం మనకు కావాల్సినవి తయారు చేసుకోవడమే కాదు, ప్రపంచంలో ఏ కంపెనీ అయినా, ఏ దేశమైనా ఇండియా లేకుండా మా పని జరగదు అనే స్థాయికి మనం ఎదగాలి. ఇది భారతదేశ ఆర్థిక ఆలోచన విధానంలో వస్తున్న ఒక పెద్ద మార్పు. సో మనం ఇప్పటిదాకా చర్చించుకున్న ప్రతి పాయింట్, ప్రతి స్కీమ్, ప్రతి నంబర్, వీటన్నిటి వెనుక ఉన్న ఒకే ఒక పెద్ద లక్ష్యం 2047 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా, అంటే వికసిత భారత్గా మార్చడం. ముగింపుగా ఒక ముఖ్యమైన ప్రశ్న. ఈ వికసిత భారత్ అనే లక్ష్యం చాలా గొప్పది, కానీ ఈ ప్రయాణంలో మన ముందున్న అతిపెద్ద సవాళ్లు ఏవంటారు? ఈ ప్రయాణాన్ని ఏవి అడ్డుకోగలవు? దీని గురించి ఆలోచించండి. ధన్యవాదాలు.